లైపోసెక్షన్ అనేది చాలా కామన్ ప్రొసీజర్. బాడీ షేపింగ్ కోసము, లేదంటే అన్వాంటెడ్ ఫ్యాట్ ఎక్కడైనా ఒక పర్టికులర్ రీజన్లో జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ అని కూడా దాన్ని తీయడానికి, లేదంటే మొత్తం బాడీ ఎంత స్లిమ్ అయ్యింది ఒక పర్టికులర్ రీజన్లో ఫ్యాట్ ఎక్సెస్ డిపాజిట్ ఉన్నా, వీటన్నిటికీ లైపోసెక్షన్ అనేది మంచి టూల్ దాన్ని బాడీని షేప్ చేయడానికి. ఈ లైపోసెక్షన్లో జనరల్గా ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకు లైపోసెక్షన్ అందరికీ సక్సెస్ఫుల్ కాదు, సో దీన్ని మనం అనలైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైపోసెక్షన్ ఇండికేషన్స్ క్లియర్గా మనం చేస్తున్నాం లేదని ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. అంటే వెయిట్ లాస్ కోసం మనం లైపోసెక్షన్ చేసినప్పుడు 90% ఆఫ్ ద టైం అది వితిన్ 1 to 2 yearsలో మళ్ళీ రీగెయిన్ అవుతారు. ఎందుకంటే లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. సో మీ టార్గెట్ కనుక వెయిట్ లాస్ అయితే మీరు లైపోసెక్షన్ చేయించుకుంటే ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు టెంపరీగా ఒక ఏరియాలో నుంచి మనం ఫ్యాట్ తీసేసిన బాడీలో మళ్ళీ ఇంకొక దగ్గర ఫ్యాట్ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ సెకండ్, మనం స్కిన్ కింద నుంచి వరకే మనం ఫ్యాట్ తీయగలుగుతాం లైపోసెక్షన్లో. బాడీ లోపల అంటే ఆర్గాన్స్ దగ్గర కనుక బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అయితే మనం దాన్ని లైపోసెక్షన్ తీయలేం. సో మీ మెటబాలిజం కనుక కరెక్ట్ అవ్వకుండా హై వెయిట్లో కనుక ఉండి అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేస్తే 99% ఆఫ్ ద టైమ్స్ ఈ వెయిట్ లాస్ కోసం చేసిన లైపోసెక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, పోస్ట్ కేర్. జనరల్గా లైపోసెక్షన్ తర్వాత ఖచ్చితంగా మనం హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడంతో పాటు పోస్ట్ కేర్ మనం డాక్టర్స్ ఇచ్చిన గార్మెంట్స్ కానీ తర్వాత లింఫాటిక్ మసాజెస్ కానీ కరెక్ట్గా చేయకపోతే లంప్స్ లాగా ఫామ్ అయ్యి లైపోసెక్షన్ రిజల్ట్ కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీరు డాక్టర్స్ చెప్పినట్టు మసాజెస్, లింఫాటిక్ మసాజెస్, అడ్వైస్ చేసిన లింఫాటిక్ మసాజెస్ ప్లస్ పోస్ట్ వేర్ గార్మెంట్స్ ఖచ్చితంగా కొంతమందికి 2 weeks, కొంతమందికి 4 weeks, కొంతమందికి అప్ టు 8 weeks వరకు స్కిన్ని మనం లాక్సిటీ బట్టి సజెస్ట్ చేస్తాం. సో ఖచ్చితంగా మీరు పోస్ట్ కేర్ తీసుకోకపోతే ఈ లైపోసెక్షన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా డీప్ ఫ్యాట్ని తీసేస్తాం, సూపర్ఫిషియల్ ఫ్యాట్ని కొంత మనం షేపింగ్ మనం దెబ్బతినకుండా ఉంచుతాం. దాన్ని అగ్రెసివ్గా లైపోసెక్షన్ చేసినప్పుడు అది విజిబుల్గా ఆ రిపుల్ లాగా అక్కడక్కడ ఫ్యాట్ లాగా కనిపడే అవకాశం ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ సర్జన్ చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఈ కాంప్లికేషన్ అవాయిడ్ అవుతుంది. సో త్వరగా కొత్తగా రీసెంట్గా చేసే వాళ్ళలో అగ్రెసివ్గా తీద్దామని చెప్పేసి ఫ్యాట్ని టాప్ లేయర్ ఫ్యాట్ కూడా ఎక్కువ తీసేసినప్పుడు ఇన్నర్ డెఫెక్ట్స్ క్లియర్గా కనపడే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఫోకస్ చేసే ఏరియా ఎక్కువ లైపోసెక్షన్లో డీప్ ఫ్యాట్ని, స్టబన్ ఫ్యాట్ని ఎక్కువ తీస్తాం. సూపర్ఫిషియల్ ఫ్యాట్ని కొంతవరకే తీయాలి, పూర్తిగా జీరో చేయకూడదు. మినిమల్ చేసేసి కొంత ఫ్యాట్ ఉంచకపోతే మనకు కౌంటూర్ అబ్నార్మాలిటీస్ అంటే విజిబుల్గా ఆ బంప్స్ కనపడే అవకాశం ఉంటుంది, లంప్స్ లాగా. సో అందుకని మినిమల్ ఫ్యాట్ మనం పై లేయర్లో వదిలేస్తాము. అది వదిలేసి కింద కనుక ఫ్యాట్ తీయగలిగితే మనం ఈ పర్టికులర్ కాంప్లికేషన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో మీరు కనుక లైపోసెక్షన్ కనుక కన్సిడర్ చేస్తూ ఉంటే ఒక్కసారి మనం డిస్కస్ చేసిన ఈ 3 points, వెయిట్ ఒకటి, తర్వాత పోస్ట్ ఆప్ కేర్ ఒకటి, తర్వాత టెక్నికల్ సర్జన్ ఎక్స్పీరియన్స్, ఈ 3 థింగ్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. మీకు లైపోసెక్షన్ వచ్చి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ లేదంటే రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కన్సల్ట్ చేస్తే మీ పర్టికులర్ సిచ్యువేషన్కి లైపోసెక్షన్ సూట్ అవుతుందా, ఒకవేళ సూట్ అయితే దానికి పోస్ట్ కేర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మీకు ప్రొసీజర్ చేయడం చేస్తాం.